మన శరీరానికి బాస్ ఎవరు అంటే మెదడు. మన ఆలోచనలు, మన జ్ఞాపకాలు, మన భయం, మన ఆనందం, మన కలలు ఇవన్నీ మెదడులోనే పుట్టాయి. మన మెదడు బరువు కేవలం 1.3 నుంచి 1.4 కిలోలు మాత్రమే. కానీ అందులో 100 బిలియన్లకు పైగా న్యూరాన్లుంటాయి. ఒక చిన్న విషయం తెలుసా? మన మెదడు నిద్రలో కూడా విశ్రాంతి తీసుకోదు. మనం నిద్రపోతున్నప్పుడు కూడా అది శరీరాన్ని కాపాడుతూనే ఉంటుంది. ఇంతకంటే ఆశ్చర్యం ఏంటంటే మన మెదడు సుమారు 20 వాట్ల విద్యుత్ శక్తి ఉత్పత్తి చేస్తుంది. అంటే ఒక చిన్న బల్బు వెలిగించగల శక్తి. ఇప్పుడు మనం గుండె గురించి మాట్లాడుకుందాం. హార్ట్. మన గుండె రోజుకు సుమారు 1,00,000 సార్లు కొట్టుకుంటుంది. జీవితాంతం ఆగకుండా పనిచేస్తుంది. మన పిడికిలి పరిమాణంలో ఉన్న ఈ గుండె ప్రతి నిమిషం శరీరమంతా రక్తాన్ని పంపిస్తుంది. ఒక మనిషి జీవితకాలంలో గుండె పంపే రక్తం 3 పెద్ద ఆయిల్ ట్యాంకర్లను నింపగలదు. మనం నిద్రపోతున్నా, మనం విశ్రాంతి తీసుకుంటున్నా గుండె మాత్రం పని ఆపదు. అందుకే గుండెను మనం జీవితం నడిపే ఇంజన్ అని చెప్పొచ్చు. మన శరీరానికి ఆక్సిజన్ లేకుండా 3-4 నిమిషాలు కూడా బతకలేదు. ఆ ఆక్సిజన్ని అందించేది మన ఊపిరితిత్తులు, లంగ్స్. మనం శ్వాస తీసుకున్నప్పుడు ఆక్సిజన్ రక్తంలోకి వెళ్తుంది, కార్బన్ డయాక్సైడ్ బయటకు వస్తుంది. ఒక ఆసక్తికరమైన నిజమేంటంటే మన ఊపిరితిత్తులను పూర్తిగా విప్పితే అవి ఒక టెన్నిస్ కోర్ట్ అంత విస్తీర్ణముంటాయి. అంత పెద్ద వ్యవస్థ మన ఛాతీలో దాగుంది. జీర్ణ వ్యవస్థ, శక్తి తయారీ కేంద్రం. మనం తినే ఆహారం నేరుగా శక్తిగా మారదు. మొదట నోటిలో నమలబడుతుంది, తరువాత పొట్ట, తర్వాత పేగులు. ఈ మొత్తం ప్రక్రియను జీర్ణ వ్యవస్థ అంటారు. ఇందులో అత్యంత కీలకమైన అవయవం కాలేయం. కాలేయం చేసే పనులు తెలుసా? రక్తాన్ని శుభ్రం చేయడం, విషపదార్థాలను తొలగించడం, కొవ్వును జీర్ణం చేయడం, శరీరానికి అవసరమైన రసాయనాలు తయారు చేయడం, మొత్తం 500 కంటే ఎక్కువ పనులు. అందుకే కాలేయం చెడితే మొత్తం శరీరం దెబ్బతింటుంది. మన శరీరం నిలబడ్డానికి కారణం ఎముకల వ్యవస్థ. పుట్టినప్పుడు మనకు సుమారు 300 ఎముకలుంటాయి. పెరిగే కొద్దీ అవి కలిసి 206 ఎముకలవుతాయి. మన శరీరంలో అత్యంత బలమైన ఎముక ఫీమర్. ఇది కాంక్రీటు కంటే బలంగా ఉంటుంది. ఇక కండరాలు నడవడానికి, పరుగెత్తడానికి, నవ్వడానికి, కళ్ళెత్తడానికి కూడా కండరాలే కారణం. ఒక్క అడుగు వేయడానికి మనం 200కు పైగా కండరాలు వాడతాం. మన శరీరానికి 5 ముఖ్యమైన ఇంద్రియాలున్నాయి. కళ్ళు చూడడానికి, చెవులు వినడానికి, ముక్కు వాసన తెలుసుకోవడానికి, నాలుక రుచి తెలుసుకోవడానికి, చర్మం తాకుడు, వేడి, చలి తెలుసుకోవడానికి. మన కళ్ళు సెకనుకు 100 చిత్రాలను మెదడుకు పంపిస్తాయి. మన చర్మం మన శరీరాన్ని రక్షించే కవచంలా పనిచేస్తుంది.